హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ 113 ఉదయాన్నే లేచి తయారై వినయ్ తేజ వాళ్ళకు ఫోన్ చేసి రెడీగా ఉండమని చెప్పాడు ఆకాష్. ఆకాష్ రెడీ అయ్యాక నెమ్మదిగా నిద్ర లేచింది ఆద్య. నిజానికి పెళ్లి కాకముందు ఆద్య ఆకాష్ల టైమింగ్ ఒకటే. ఉదయం 5ంటికి నిద్ర లేచేవారు ఇద్దరు. ఏదైనా మీటింగ్ ఉంటే ఉదయమే ఇక కరెక్ట్ మీటింగ్ లో మాట్లాడుకుని ఆఫీస్ కి బయలుదేరేవారు. ఈ రోజు ఆకాష్ త్వరగా లేచాడు కానీ ఆద్య ఆ తర్వాత లేవడంతో ఆమె వంక చూసి, పెళ్ళయ్యాక చాలా మారిపోయావమ్ము. డిసిప్లిన్ బొత్తుగా లేకుండా పోయింది. నాకంటే లేటుగా లేస్తున్నావు అని పర్ఫ్యూమ్ చేసుకుంటూ నవ్వుతూ అన్నాడు. దాంతో కనుబొమ్మలు ఎగరేసి చుట్టూను పైకి ముడివేస్తూ మారక తప్పలేదు ఆకాష్. సరేలే అనేసి ఆకాష్ తన వైపుకు తిరిగి కళ్ళు పెద్దవి చేయగానే, నాకు ఈ మధ్య పెళ్ళైంది కదా, నా మొగుడు కాస్త కూడా తీరిగ్గా ఉండనివ్వటం లేదు. ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా నాతో ఓవర్ టైం చేస్తున్నాడు. ఇక అందుకే మార్నింగ్ మీటింగ్స్ కన్నీ అటెండ్ అవ్వలేకపోతున్నా. కానీ మీరు చెప్పింది కరెక్టే, డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఇంకొకసారి హోమ్ మీటింగ్స్ అంటే మా వారికి వద్దని చెప్పేస్తానులేండి అంది తను. దాంతో పర్ఫ్యూమ్ బాటిల్ పక్కన పెట్టి నెమ్మదిగా ఆమెను చేరుకుంటూ, చాచా అలా అనకూడదు అమ్ము బంగారు. ఇలాంటి మీటింగ్స్ అన్ని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పు. నీకు నచ్చినంతసేపు పడుకో. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నేను చూసుకుంటా అని అనేసి ఇంకాస్త దగ్గరికి జరిగి, కానీ అది మాత్రం వద్దనొద్దు అన్నాడు గారంగా. దాంతో గట్టిగా నవ్వేసి సర్లే అంటూ స్నానానికి వెళ్ళింది ఆద్య. టూర్ కోసం ఇద్దరం ఒకే రకమైన బట్టలు వేసుకుందామని చెప్తూ నైనా రాత్రి ఇచ్చిన డ్రెస్ ని తీసి వేసుకుని ఆద్య తయారవగానే ఆమెతో పాటుగా కిందకి వెళ్ళాడు ఆకాష్. అక్కడ అప్పటికే తేజ వాళ్ళంతా తయారై ఉండడంతో అందరూ కలిసి బయటికి నడవగా ఆకాష్ తను రీసెంట్ గా కొన్న కొత్త BMW తీసి వాళ్ళ ముందు ఆపాడు. ఇంటికి తాళాలు వేసి చూసుకునే బాధ్యత అంతా పిఏకి అప్పగించి వినయ్ కూడా వాళ్ళని చేరుకున్నాడు. కారు ఆపిన మరుక్షణం లాక్ ఓపెన్ వేయగా వెనుక వైపు తలుపు తీసి పట్టుకున్నాడు వినయ్, ఆద్య ఎక్కేందుకు వీలుగా. దాంతో అక్కడ ఉన్న తేజ, వదినా నువ్వు వెనకెందుకు, ముందు కూర్చో అని అనగానే, ఎక్కడైతే ఏముందిరా, అందరం కారులోనే కదా వెళ్ళేది అన్నాడు. ఆకాష్ స్టైల్ గా క్రాఫ్ట్ ని సర్దుకుని కళ్ళజోడు పెట్టుకుంటూ అతని మాటలతో అయితే సరే అంటున్న తేజ మాట పూర్తి కాకముందే రాత్రి ఆకాష్ అలక గుర్తొచ్చి, వద్దు వద్దు నేను ముందే కూర్చుంటాను అని తన ప్లేస్ లో వినయ్ని కూర్చోమన్నట్లు చూపించి ముందు వైపుకు వెళ్ళి ఆకాష్ పక్కన కూర్చుని అతని వంక చూసి ఓకేనా అన్నట్లుగా సంబరంగా నవ్వటంతో అని నవ్వుతూ తలూపాడు ఆకాష్. అమ్మయ్య అని మనసులో అనుకుని తనకు దగ్గరగా ఉండేందుకు ఏ అవకాశం వదిలిపెట్టని అతని అలకను గుర్తు చేసుకుని మనసులోనే మురిసిపోయింది ఆద్య. అది 6 సీటర్ కార్ కాబట్టి వెనక సీట్లో వినయ్ నైనా కూర్చోగా ఆ వెనక సీటులో కూర్చున్నాడు తేజ. ఆకాష్ కారు డ్రైవ్ చేస్తూ ఉండగానే సాఫీగా సాగిపోయింది ఆ ప్రయాణం. అలా టూర్ కు వెళ్ళటం ఆద్యకది మొదటిసారి. ఆకాష్ చాలాసార్లు వినయ్తో వెళ్ళినా ఆద్యతో వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అతనికి. దాదాపు గంట ప్రయాణం తర్వాత చేరుకున్నారు. ఇంకా రోజు ఆదివారం కావటంతో జనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకాష్ వాళ్ళు ఇక ఫస్ట్ గా తీసుకోవటం వలన వాళ్ళకి ఏ ఇబ్బంది కలగలేదు. చిన్నప్పుడు ఎప్పుడో ఓ జాతరలో చూసింది ఆద్య అక్కడ ఉన్న వాటినన్నిటినీ. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే భయంతో నోట మాట రాక ఆకాశంగా చూసింది. ఆమె భయాన్ని అర్థం చేసుకున్నాడేమో. ఆమె చెయ్యి అందుకుని నేనున్నాను అన్నట్లు గట్టిగా పట్టుకున్నాడు. ఆకాష్ వెళ్ళగానే సెల్ఫీ కార్యక్రమం మొదలుపెట్టి అందరూ ఎంతో ఆనందంగా ఫోటోలు దిగారు. అందరూ కలిసి వచ్చేందుకు వీలుగా అక్కడున్న ఒక అతన్ని పిలిచి కెమెరా అతని చేతిలో పెట్టి ఫోటో తీయించుకుని లోపలికి కదిలారు. ఇక వెళ్ళగానే ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కుదామన్నయ్య అన్నాడు తేజ ఉత్సాహంగా. ఎదురుగా దాన్ని చూస్తేనే ఆద్యకి పై ప్రాణాలు పోయాయి. అమ్మో అమ్మో నేను రాను, మీరు వెళ్ళండి అని ఆద్య అనడంతో ఏం కాదు నేనున్నానుగా అని అన్నాడు ఆకాష్. అవును ఆద్య, మనం ఎన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి చెప్పు, ఇదొకటి నా కోసం నీకు ఏం కాదు అని నైనా కూడా బతిమాలేసరికి ప్లీజ్ అన్నట్లు చూస్తున్న వినయ్ తేజాల వంక చూసి, సరే మరి ఈ ఒక్కదానికే మళ్ళీ నన్ను అస్సలు బలవంతం పెట్టొద్దు అని అంది ఆద్య. దాంతో
సరేనంటూ రోలర్ కోస్టర్ దగ్గరికి వెళ్లారు అందరూ. ఆకాష్ వాళ్ళది ఇక ఫస్ట్ స్టాక్ టికెట్ అవడంతో త్వరగానే వెళ్లి ఎక్కగలిగారు. ఎక్కడైతేనేమి ఎక్కింది గాని ఆద్య మనసులో లేదు. భయంతో అప్పటికే ఆమెకు చెమటలు పట్టేశాయి. ముందుగా ఎవరో పైకి లాగుతున్నట్లయింది. అది పైకి కదులుతూ ఉండగానే ఆద్య భయంతో కళ్ళు మూసుకుంది. పక్కనే ఆకాష్ ఉన్నాడన్న సంగతి తనకి ఏమాత్రం గుర్తులేదు. ఆమెని చూస్తూ ఆమెకేం కాదని ధైర్యం చెప్తూ చుట్టూ చూస్తున్నాడు. విపరీతమైన శబ్దంతో అది మొదలవగానే మూసిన కళ్ళు తెరవకుండా అలాగే పట్టుకుని భయాన్ని పంటి బిగున బిగిపెట్టి కనీసం అరవకుండా అలాగే ఉండిపోయింది తను. అది ఆగాక గాని అర్థమవలేదు తను ఇంకా ప్రాణాలతోనే ఉంది అని. టక్కున దిగేసి పైకి చూసి ఎవరిని పట్టించుకోకుండా అక్కడి నుండి పక్కకి వెళ్లి ఓ ఓపెన్ రెస్టారెంట్ లో కూర్చుంది తను. మీరు ఎప్పుడైనా ఎక్కారండి? నేనైతే ఎక్కలేదు, వెళ్ళలేదు. ఆమెను అలా చూసి నైనా కూడా వెళ్లి ఆద్య పక్కన కూర్చుని ఆమె భుజం మీద తల వాల్చగా టేబుల్ మీద ఒరిగిపోయింది ఆమె. వాళ్ళిద్దరిని అలా చూసి ముగ్గురు ఒకరు మొహాలు ఒకరు చూసుకుని వాళ్ళని చేరుకుని పక్కన కూర్చున్నారు. ఆద్య పక్కనే కూర్చుని నైనా ఆమె మీద ఉండటం వలన కదపలేక అలాగే చూస్తున్న ఆకాశ్ వంక చూసి ఏం కాదన్నట్లు కళ్ళను ఏర్పాడు వినయ్. కాసేపటికి తర్వాత నైనా కళ్ళు తెరిచి ఆవరించగా ఆమె వెనుకే లేచింది ఆద్య. ఆ మరుక్షణమే పక్కనే ఉన్న నైనాని చూసి నీ ముఖం ఎక్స్పీరియన్స్ తలంతా ఎవరో పట్టి లాగేసినట్లు అవుతుంది అని ఆద్య కోపంగా అనగానే నాకేమైనా తలంతా మసాజ్ చేసినట్లు అవుతుంది అనుకున్నావా? నాకు అలాగే ఉందే తల్లి, బట్ ఎంతో థ్రిల్ గా కూడా ఉంది అని అంది నవ్వుతూ. థ్రిల్లు గ్రిల్లు అని ఇంకొకసారి నన్ను లాగకు, కావాలంటే నువ్వు వెళ్ళు అని ఆద్య కోపంగా అనగానే చిన్నబోయిన ముఖం వేసుకుని సర్లే అంటూ ఆద్య భుజం మీద ఒరిగిపోయింది నైనా. ఆమెను చూసి కోపం రాక తను కూడా నవ్వేసింది ఆద్య. అప్పటి వరకు ముడుచుకుని ఉన్న ముగ్గురు ముగ్గురు ముఖాలు ఆద్య నవ్వుతో వీక్షించాయి. ఆ తర్వాత నైనా లేచి పదండి ఆ స్కై వీల్ ఎక్కుతాం అని అంది. దాదాపు కొన్ని మీటర్లు ఎత్తు ఆకాశానికి దగ్గరగా కనిపిస్తున్న స్కై వీల్ వంక చూపిస్తూ. దాంతో వామ్మో నేను ఎక్కడికి ఎక్కను, మీరే ఎక్కండి నేను చూస్తాను అంది తను. ఇక అప్పటికే ఆద్య పరిస్థితి చూసి అందరూ సరేనన్నారు. స్కై వీల్ స్టేజ్ వరకు అందరూ వెళ్ళగా ఒక ట్రిప్ ఆల్రెడీ రైడ్ లో ఉండటం వలన అక్కడ నిలబడి చూశారు. దాన్ని చూస్తూనే వామ్మో అని మనసులో అనుకుంటూ గుటకలు మింగింది ఆద్య. దాంతో ఆమె చేతిని గుప్పెట్లోకి తీసుకుని ఏం కాదులే అమ్మలు, దాన్ని ఎక్కితే మనం ఏమి కింద పడిపోము అన్నాడు ఆకాష్. దాంతో అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుని మనం పడిపోతామని భయం కాదు కానీ అతని వంక చూస్తూ చెప్పి మళ్ళీ దాని వంక తిరిగి చూడు అది ఎలా పైకి వెళ్ళి కిందకు వస్తుందో, ఆ ఫీలింగ్కే ప్రాణం పోతుంది తెలుసా. నేనైతే అమ్మో అస్సలు ఎక్కను అంది భయంగా. ఆమె మాటలు వచ్చినప్పుడు తెగింపు మాటలు గుర్తొచ్చి ఎంత గంభీరంగా మాట్లాడేది, ఇలా రంగుల రత్నానికే భయపడిపోతుందని నేను అస్సలు ఊహించలేదు అనుకుంటూ క్షణం ఆగి అసలు ఎలా అని ముందే తెలుసుంటే దీన్ని ఇక్కడికే తీసుకొచ్చి ఇదే ఎక్కించి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే అప్పుడే దింపుతా అని అనేవాడిని అని మనసులో ఆకాష్ నవ్వుకుంటూ ఉండగానే నన్ను బలవంతం చేసేంత సీన్ నీకు లేదులే గాని వాళ్ళు దిగుతున్నారు మీరు వెళ్ళి ఎక్కండి అని అంది ఆద్య. దాంతో ఆమెను చూసి నవ్వి ఆమెను అలా ఒంటరిగా వదిలి పెట్టడం ఇష్టం లేక ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని నేను రాను మీరు వెళ్ళండి రా అంటూ తేజ వాళ్ళను ముందుకు తోశాడు ఆకాష్. అబ్బా అన్నయ్య ఇక్కడ కూడా ఫోనేనా, కాసేపు మాతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చుగా అని అంటున్న తేజ మాటలను పట్టించుకోకుండా నైనా నువ్వు తీసుకెళ్ళు అని అనగానే సరేనంటూ వాళ్ళిద్దరినీ తొందర చేసింది ఆమె. వాళ్ళు కూర్చోగానే ఇక చాలే వాళ్ళు వెళ్ళిపోయారు, ఫోన్ కిందకి దించు అనేసి దొరికిపోయినట్లుగా చూస్తున్న ఆకాశ్ వంక చూసి ఎందుకు ఆకాష్ అనవసరంగా నా కోసం నువ్వు ఆగిపోయావు, నాకు తెలుసు నీకు ఈ రైడ్స్ అంటే ఇష్టమని, వెళ్ళి ఉండాల్సిందిగా అని అంది ఆద్య బాధగా. ఆమె వంక చూసి నాకు రైడ్స్ అంటే ఇష్టమే కానీ నీ అంత ఇష్టం కాదుగా అని అనేసి క్షణం ఆగి నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఆనందం అక్కడ దొరకదు అన్నాడు. దాంతో సిగ్గుగా నవ్వి అయినా వెళ్ళాల్సింది అక్కడికి, నేను ఇక్కడే ఉంటానుగా, నేను చూస్తూ ఉంటానుగా, నువ్వు నన్ను చూడొచ్చు, నీ ఇష్టాలకి అడ్డు రాదు నా ప్రేమ అని ఆమె అంటూ ఉండగానే
ఆ స్కై వీల్ తిరగడం మొదలై అందరి అరుపులు మొదలయ్యాయి. నైనా చచ్చెంత గట్టిగా అరిచింది భయంతో. ఆమె భయపడుతున్నా ఎంజాయ్ చేస్తుందని మాత్రం అర్థమయ్యింది. వినయ్, తేజ కిందనున్న ఆకాశ్, ఆద్యాలకి చెయ్యి ఊపుతూ ఇక విజిల్ వేస్తూ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అలా చూస్తూనే ఆద్య కూడా నవ్వుతూ అరుస్తూ ఎంజాయ్ చేస్తుండడం చూసి ఆకాష్ నవ్వగానే, నాకు రైడ్ చేయటం కాదు, చేస్తున్న వాళ్ళని చూడటం ఆనందం అని వాళ్ళకి చెయ్యి ఊపుతూ అరవగా టక్కున ఆమె తలని లాగి నెత్తి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆకాష్. 2 క్షణాల్లో తేరుకుని, ఏంటిది, మన చుట్టూ ఇంతమంది ఉన్నారు అని అంది కళ్ళు పెద్దవి చేసి. దాంతో ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం పని చేసుకుందాం, ఎవరూ పట్టించుకోరు అని కొంటిగా చూస్తూ ఆమెను చేరుకుంటూ ఉండగానే, ఛీ, నీకు అస్సలు కొంచెం కూడా సిగ్గులేదు అంటూ ఆమె మీదకి వస్తున్న అతన్ని కాస్త బలంగా పక్కకు తోయటంతో అనుకోకుండా అదుపు తప్పి పక్కనున్న వాళ్ళ మీద పడబోయి నిలదొక్కున్నాడు ఆకాష్. ఆకాష్ తాకిడితో అటుపక్క కింద పడ్డారు 3 అమ్మాయిలు. కాలేజీ పిల్లల్లా ఉన్నారు. వెంటనే వెనక్కి తిరిగి సారీ చెప్తున్న ఆకాష్ వంక చూస్తూనే నోళ్లు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూశారు. వాళ్ళ చూపుల్ని చూసి కనుబొమ్మలు ముడివేసి వాళ్ళని లేపాలని చెయ్యి అందివ్వబోతున్న చేతిని కూడా వెనక్కి తీసుకోవడంతో ఇట్స్ ఓకే అంటూ లేచి నిలబడ్డారు. దాంతో మళ్ళీ ఆద్య పక్కకొచ్చి నిలబడ్డాడు ఆకాష్. ఇక అప్పుడే వినే వాళ్ళు దిగుతూ ఉండడంతో ఆకాష్ పడలేదని తెలిసి ఊపిరి తీసుకుని వినే వాళ్ళ వంక దృష్టి నిలిపింది ఆద్య. ఆ 3 అమ్మాయిలు మాత్రం అలాగే ఆకాశ్ వంక చూస్తూ ఉండిపోవడాన్ని మాత్రం గమనించింది. అందులో ఒక అమ్మాయి, అబ్బా, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే, నా లవ్ ఆఫ్ లైఫ్ ఇక ఇతనే అని అంది ఆకాశ్ వంక చూస్తూ. దాంతో మరో అమ్మాయి, నోరు మీవే, హీ విల్ బి మై మ్యాన్, పైగా ఇందాక అతను నా వంక చూస్తూనే సారీ చెప్పాడు అంది వారుగా అతని వంక చూస్తూ. వాళ్ళిద్దరినీ చూస్తూ గాఢంగా ఊపిరి వదిలి, ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోలే గాని అతను పక్కన ఉన్న అమ్మాయిని చూడలేదు మీరు, చాలా అందంగా ఉంది, కన్ఫర్మ్ గా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది అని అంది 3వ అమ్మాయి. దాంతో ఒక్కసారిగా ఇద్దరు ఆమె వంక చూసి మళ్ళీ ఆద్య వంక చూశారు. ఆమెను చూస్తూనే, నిజమేనే, తను చాలా బాగుంది, బట్ గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటదంటావా అని అడగగానే, కాకపోతే వైఫ్ అయి ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు అని అంది మొదటి అమ్మాయి. ఇంతలో ఆద్య వాళ్ళు అక్కడి నుండి కదలగానే వాళ్ళు వెనకాలే వీళ్ళు కదిలారు. ఆద్య, నువ్వు రాలేదు గాని చాలా బాగుంది తెలుసా అని అంది నైనా ఆయాసపడుతూ. హా, ఎంత బాగుందో, మేము కింద నుండి చూసాంలే, ఆపండ్రా బాబోయ్ అని నువ్వు వరిచిన అరుపులతో ఎంత బాగుందో నాకు ఇట్టే అర్థమైపోయింది అని నవ్వింది ఆద్య. దాంతో వెంటనే సిగ్గుతో ముఖానికి దోసిలు అడ్డు పెట్టుకుని టక్కున తీసేసి, వినబడలేదనుకున్నా అని అంటూ ఆద్య భుజం మీద తలాంచి కాసేపు అలా ఉండిపోయింది. దాంతో ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర కూర్చుని ఆర్డర్ చేసుకున్నారు. ఆ 3 అమ్మాయిలు కూడా అక్కడికే వచ్చి ఆకాష్ వాళ్ళకి ఎదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ ని ఆర్డర్ చేశారు. వాళ్ళని చూస్తూనే కనుబొమ్మలు ముడివేసింది తను. వాళ్ళ చూపులను అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు ఆమె. కోపం వచ్చింది. ఆ క్షణమే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎడాపెడా తిట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేదు గనుక నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఐస్ క్రీమ్ తినడం అవగానే ఇక మిషన్ ఇంటెల్లర్ కనబడగానే, అబ్బా వినయ్, అది ఎక్కుదాం అని అంది నైనా టక్కున నిలబడి. దాంతో అందరూ అటువైపుకు చూడగా తేజ కూడా అన్నయ్య పద అంటూ నిలబడ్డాడు. దాంతో వినయ్ ఆకాష్ ఆద్యాల వంక తిరిగి, మీరు కూడా రండి, సూపర్ గా ఉంటుంది అన్నాడు. దాంతో అందరం కలిసి మళ్ళీ ఎక్కుదాం, ఇంకా ఆద్య ఐస్ క్రీమ్ అయిపోలేదు కదా, మేము తర్వాత వస్తాం, మీరు వెళ్ళండి అన్నాడు ఆకాష్. దాంతో నైనా ఏదో అనబోతూ ఉండగానే, సరే అన్నయ్య, వదిన తినగానే ఇద్దరు అటువైపే రండి, ఇంకో గ్యాంగ్ వస్తుంది, త్వరగా వెళ్ళకపోతే వాళ్ళ ముందు ఎక్కేస్తారు అంటూ తేజ అటుగా కదలడంతో నైనా వినయ్ కూడా వెంట వెళ్ళాడు. వాళ్ళ సంభాషణను విని ఇక ఆద్య ఆకాష్ ఒకటేనని అర్థమై ఆ 3వ అమ్మాయి వైపు ఇద్దరు బాధగా తలలు తిప్పగానే,
నేను ముందే చెప్పానుగా అన్నట్లు మూతి చాపింది తను. దాంతో ఉసూరుమంటూ ఆకస్మంగా చూస్తూనే అప్పుడే వచ్చిన ఐస్ క్రీమ్ ని తింటూ ఉండగా తినడం అయిపోయి వెళ్ళడానికని లేచింది ఆద్య. వాళ్ళ వంక చూసి ఆ చూపులు నచ్చగా ఆకాష్ తన వాడు అన్నట్లుగా వాళ్ళ ముందే అతని చేతిని బలంగా పట్టుకుంది. వాళ్ళ ముఖ భావాలతో పాటుగా ఆద్యాన్ని కూడా ముందు నుండి గమనిస్తున్న ఆకాష్ ఆమె ఎలా చేయగానే చిన్నగా నవ్వుకుని టక్కున ఆమె చేతిని విదిలించుకున్నాడు. దాంతో అమ్మాయిలు ఆశగా ఆద్య కోపంగా చూస్తూ ఉంటే అదే చేతిని గుప్పిట బిగించి ఆమెను బలంగా తన వైపుకు లాక్కుని ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకుని బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టాడు. షాక్ తో ఆద్య కళ్ళు పెద్దవగా టక్కున నోరు తెరిచారు ముగ్గురు అమ్మాయిలు. క్షణం తర్వాత యథాస్థితికి చేరుకుని టక్కున అతన్ని విడిపించుకుని వేగంగా నడక సాగిస్తున్న ఆద్య వెనకే ఆద్య అంటూ పరిగెత్తాడు తను. దాంతో ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అయినా మనకు కాలేజీలో ఉన్న వాళ్ళు చాలులేవే, ఇంకా కొత్త వాళ్ళని ఎలా మెయింటైన్ చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయన్న ఆనందంలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం, మూడ్ స్పాయిల్ చేసుకోకూడదు, లెట్స్ ఎంజాయ్ అంటూ ఒకరికొకరు చెప్పుకుని మరోవైపుకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆకాష్ దాటి వెళ్లిన ఆద్య రొప్పుతూ ఒక చోట ఆగిపోయింది. పక్కనే చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుంది. దాంతో ఆమె పక్కనే ఆకాష్ కూర్చోగా ఏంటి నువ్వు చేసిన పని చిన్నపిల్లలా అని అంది చిరుకోపంగా తను. అబ్బచ్చా ఇక్కడ అంత చిన్నపిల్లలు ఎవరూ లేరులే అని అనేసి ఆమెకు మరింత దగ్గరికి జరిగి నీకు దాదాపు వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడే కనిపించా నేను, ఇంకా హ్యాండ్సమ్ గా అని అనేసి క్షణం ఆగి చూడు నన్ను వాళ్ళు ఎలా చూస్తున్నారు, నువ్వు కనీసం 2 క్షణాలు కూడా నా ముఖం వంక చూడలేదు అన్నాడు దిగులుగా. దాంతో అతని వంక చూసి అతని చేతిని గుప్పెట్లోకి తీసుకుని అప్పుడు నువ్వు నా ఆకాశవాణి నాకు తెలియదు కదా అని అనగానే తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తున్న అతని వంక మరింత తీక్షణంగా చూస్తూ నువ్వు నా ఆకాశ్ అవ్వకముందే ఈ ఆద్య ఎలా చూడగలదు చెప్పు, అలా చూడలేదు కాబట్టే కదా ఆద్య అంటే నీకు అందరికంటే ఎక్కువ ఇష్టం అని అంది గాఢంగా. ఆమె మాటలతో చిన్నగా నవ్వి రాక్షసివి నువ్వు, నీ మాటల్లోనే నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావు, నీ వెంట పడేలా చేసుకుంటున్నావు, అందుకే నిన్ను కలవకపోయినా, నీతో సినిమాలకి షికార్లకి వెళ్ళకపోయినా, కనీసం కాసేపు నేరుగా చూడలేకపోయినా నా మనసులో ఇన్నేళ్లు నిండిపోయావు అన్నాడు. ఇంతలో వినయ్ వాళ్ళు వచ్చేయగానే లేచి ఉంచున్నారు ఇద్దరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఆద్య ఉత్సాహంగా అడగ్గా దగ్గరలో ఉన్న ఒకటి పియోరోషిప్ ని చూపించి అక్కడికి వెళ్దాం, దాన్ని ఎంజాయ్ చేసి చాలా రోజులైంది అన్నాడు ఆకాష్. దాంతో అందరూ అక్కడికి చేరుకోగా అప్పుడు ఆద్య గుర్తొచ్చేసరికి మీరు వెళ్ళండి అనబోతున్న ఆకాష్ చెయ్యి పట్టుకుని ఆపి కాస్త పక్కకు జరిగి ఆకాష్ అనవసరంగా నా కోసం నువ్వు ఆగిపోకు, నేను ఇక్కడే ఉంటాగా, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అంది ఆద్య. లేదు అని మొండిగా వాదిస్తున్న ఆకాష్ ని చూసి కోపంగా వెళ్ళమన్నానుగా, మన ఇద్దరం లేకపోతే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు, పైగా నీకెంతగా రైడ్ చేయాలని ఉందో నాకు తెలుస్తుంది, చెప్తున్నానుగా వెళ్ళు అంది. దాంతో ముఖం చిన్నబుచ్చుకుని సరేలే బట్ ఈ ఒక్కదానికి నువ్వు రా, మిగతా వాటికి నేను బలవంతం చెయ్యను అనగానే కోప్పడిపోతున్న ఆమె కోపాన్ని ఊహించి ప్లీజ్ అమ్ములు ప్లీజ్ అన్నాడు ఆమె గెడ్డం పట్టుకుంటూ. దాంతో చిన్నగా నవ్వి సరే ఈ ఒక్కదానికే అంది ఆద్య. అమ్మయ్య అంటూ ఆనందంలో హత్తుకోపోయి ఆద్యని చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నియంత్రించుకుని వినయ్ ఆద్య కూడా వస్తుంది అని అన్నాడు. వినయ్ కంటే ముందే నిజంగానా అని దాదాపుగా అరిచినట్లే అంది నైనా. నిజంగానే అని ఆద్య అనగానే రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కిందకి చూసి ఎక్కడ ఆద్యని తీసుకెళ్లి తన పక్కన కాకుండా మరో పక్క కూర్చోబెడుతుందేమోనని టక్కున ఆద్య మరో చెయ్యి పట్టుకున్నాడు ఆకాష్. అది చూసి నైనా వాళ్ళు గమనించలేదు కానీ ఆద్య చూసి నీ పక్కనే ఉంటానన్నట్లు కూర్చుంది. అలా చాలా మంది ఉన్నారు అక్కడ, ఒక వరుసలో దాదాపు 10 మంది నుండి 15 మంది కూర్చోవచ్చు కనుక ఆద్యకి వాళ్ళంతా ఒక్క వరుసలోనే కూర్చున్నారు. వినయ్ నైనా ఆద్య ఆకాష్ ఆ పక్కన తేజ ఉన్నారు. అది మొదలవగానే ఆద్యకి చెమటలు పట్టాయి. కంగారుగా చుట్టూ చూస్తూ కూర్చుంది. ఆమె భయం అర్థమై ఆమె చేతి మీద చెయ్యేసి
ఇది ఒక్కసారి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టనమ్ము అని అనేసి క్షణం ఆగి, ఇది నువ్వు అనుకుంటున్నంత భయంకరంగా ఏమీ ఉండదు అనగానే తలెత్తి చూసింది ఆద్య. ఆమె కళ్ళల్లోకి చూసి, ఇది ఉయ్యాల ఊగినట్లే ఉంటుంది, కాకపోతే ఇంకాస్త పైకి వెళ్తుంది అనగానే భయంతో చూసింది తను. అలా పైకి వెళ్ళేటప్పుడు కిందకి చూడకుండా పైకి చూడాలంతే అని ఆకాష్ చెప్తూ ఉండగానే అది కదిలింది. దాంతో ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుంది ఆద్య. నైనా భయంతో గట్టిగా అరిచేసరికి ఆద్య గుండె ఆగిపోయినంత పనయింది. వేగం పెరిగింది. ఆద్య ముఖాన్ని కిందకి దించింది. ఇక పడిపోతుందేమో అన్నంత భయమే. ఇక పైకి చూడాద్య, కిందకి కాదు. ఆకాశంగా చూడు, ధైర్యంగా నీకు ఇష్టంగా ఉయ్యాలూగుతున్నావు అనుకో అంతే అనేసి ఇంకా అలాగే ఉన్న ఆద్య తలని తనే పైకెత్తాడు. దాంతో కళ్ళు తెరిచి పైకి చూసింది తను. ఆమె ముఖం వంక చూసి, ఇలా చూడమ్ములు అంటూ ఆమెను తన వైపుకు తిప్పాడు. ఇప్పుడు ఓకేనా అని అడగ్గా ఆకాశంగా చూస్తూ హా అంది ఆద్య. దాంతో అమ్ములు ముందు వైపు చూడు, వాళ్ళు ఎలా భయపడుతున్నారు అనగానే ధైర్యంగా ముందుకు చూసింది ఆద్య. అక్కడ కొందరు భయపడుతున్న వాళ్ళని చూడగానే తనకు తెలియకుండానే నవ్వేసింది. ఆకాష్ మాటలు ఎంతో ప్రభావం చూపగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది ఆమె. నవ్వుతూ ఉయ్యాలు ఊగినట్లుగా సరదాగా గడిపింది. ఆమె ఆనందం చూస్తూ ఆకాష్ పాదాలు నేల మీద ఆగలేదు. కిందకి దిగగానే భయం లేకపోయినా కాస్త కళ్ళు తిరిగినట్లు అయ్యేసరికి ఒక చోట కూర్చున్నారంతా. ఆ తర్వాత లంచ్ టైం అయ్యేసరికి అక్కడే ఒక పెద్ద రెస్టారెంట్ లో భోజనం చేసి ఆ తర్వాత వాటర్ కి సంబంధించిన రైడ్స్ గేమ్స్ ఆడారు. వాటిల్లో ఎందులో కూడా ఆద్య పాలు పంచుకోలేకపోయింది. కానీ చివరికి రెయిన్ డాన్స్ మాత్రం చేశారు అందరూ. ఇక సమయం అయిపోగా అక్కడ నుండి ఒక హోటల్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అలా వెళ్తూ ఉండగానే మధ్యలో శాంతి చంద్రశేఖర్ గారు కనిపించగా కారు ఆపాడు ఆకాష్. సరిగ్గా అదే సమయానికి కారు ఎక్కబోతున్న చంద్రశేఖర్ గారు కూడా ఆకాష్ కారుని గుర్తుపట్టగా షాపింగ్ కవర్లతో కారు వంక నడుస్తున్న శాంతి గారికి సంతోషంగా విషయం చెప్పారు. ఆకాష్ చెప్పడంతో క్షణం ఆలస్యం చేయకుండా కారు దిగేసింది ఆద్య. ఆమెను చూడగానే దూరం నుండే కన్నీళ్లని ఆనంద బాష్పాల రూపంలో కళ్ళ నుండి కారగా ఏడుస్తూ చూశారు శాంతి గారు. కానీ ఆద్య ఆమెను చేరుకోక ముందే చంద్రశేఖర్ గారు ఆపగా వెంటనే నాన్న అంటూ ఆయన్ని హత్తుకుంది ప్రేమగా ఆద్య. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.